సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఈడీ ఆకస్మిక దాడులు చేపట్టింది. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. రమేష్ అతని కుమారుడు విక్రాంత్ నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 2 టీంలు సోదాలు చేస్తున్నాయి. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఈడీ ఆకస్మిక దాడులు చేపట్టింది. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 2 టీంలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏంటి ఈడీ సోదాలకు సంబంధించి అప్డేట్స్? సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని బూరుగు రమేష్ ఇంట్లో ఏకకాలంలో 2 బృందాలు ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణంలోనే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రం సోదాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అతను నిర్వహిస్తున్నటువంటి 3 వ్యాపారాలకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు భావించిన తర్వాత ప్రస్తుతం అయితే మాత్రం ఏకకాలంలో 3 ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ఇప్పటికే కాస్పో లీగల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మహాదేవ్ జ్యువెలర్స్తో పాటు రాజశ్రీ ఫుడ్స్ను కూడా బురుగు విక్రాంత్ అండ్ బురుగు రమేష్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాల్లో అనేక అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణం ఉంది. ఇతర విదేశీ అకౌంట్లకు నగదు జమ చేశారనేటువంటి అభియోగాలు ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బురుగు విక్రాంత్ అనేటువంటి వ్యక్తి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను కొన్ని లావాదేవీల్లో కొంత అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఉండడం వల్లనే ఈడీ అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గత కొద్ది కాలంగా వీరిపై నిఘా పెట్టిన తర్వాత జ్యువెలర్స్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా బంగారాన్ని ఇంపోర్ట్ చేసినటువంటి సమయంలో, బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి సమయంలో కూడా కొంత అవినీతి ఉంది, దీంట్లో కొంత అవకతవకలు ఉన్నాయనేది ప్రధానంగా ఈడీ భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు కావచ్చు, వీళ్ళు ఏదైనా విదేశీ అకౌంట్లకు కానీ ఫెమా నిబంధనలు కానీ ఏవైనా ఉల్లంఘించారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్ ప్రవీణ్.